మనోరంజన న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. మున్సిపల్ ఓటర్ లిస్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో బంద్ వాతావరణం నెలకొంది. బైన్సా ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో పట్టణవాసులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసిన ఓటర్ లిస్టులో అనేక అక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన నిరసనకారులు సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కు వినతి పత్రం అందజేశారు. కొన్ని వార్డుల్లో ఒకే ఇంటి నంబర్తో దాదాపు 60 వరకు ఓట్లు చేర్చినట్లు, అలాగే ఇతర గ్రామాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ఓట్లను కూడా లిస్టులో చేర్చారని తెలిపారు. ఇలా అక్రమంగా ఓట్లను చేర్చి కొందరు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ లిస్టును మరోసారి సమీక్షించి దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా స్పందించిన సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ వినతి పత్రాన్ని స్వీకరించి ఓటర్ లిస్టుపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీరంతా కలిసి వచ్చి మెమోరాండం ఇచ్చినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినందుకు నమస్కారం. మీరు ఏదైతే ఇష్యూస్ రేజ్ చేశారో, మనకి ఏదైతే ఇబ్బందులు రేజ్ చేశారో, మనకి యాజ్ పర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రతిదీ కూడా చూడడం జరుగుతుంది. ఏ గ్రీవెన్స్ ని కూడా మేము ఏది కూడా చూడకుండా, రిజాల్వ్ చేయకుండా కానీ మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వకుండా అనేది ఉండదు. సో మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారో, మనకి ఇప్పుడు 2 విధాలుగా రిక్వెస్ట్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, మీరు ఒక వార్డ్ లో పడ్డ మనిషి అక్కడ కాకుండా వేరే వార్డ్ లో ఉండాలి అనేది మనకి మెజారిటీగా కంప్లైంట్స్ వస్తున్నాయి. అట్లాంటి కంప్లైంట్స్ కి ఇప్పుడు కూడా మనకి టైం ఉంది. సో మీరు ఇప్పుడు కూడా మున్సిపల్ ఆఫీస్ లో చేస్తే, యాజ్ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మ్యాపింగ్ అనేది కరెక్ట్ గా ఏ వార్డ్ నుంచి బి వార్డ్ లోకి షిఫ్ట్ చేయాలని చెప్తే, వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఫీల్డ్ లో ఉన్నారా లేదా అని చెప్పి చూసి మరి వాళ్ళు డిస్పోజ్ చేస్తాం. ఆల్రెడీ ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి అట్లాంటివి కూడా మీకు ఏమైనా ఇంకా కంప్లైంట్స్ ఉంటే, మనకు ఆల్రెడీ చాలా ఆల్మోస్ట్ 1000 కంటే ఎక్కువ అట్లా కంప్లైంట్స్ వచ్చాయి. సో అవి రిజాల్వ్ చేస్తున్నాము. ఇంకా మీకు కంప్లైంట్స్ ఉంటే అక్కడ కూడా ఇవ్వండి. రెండోది ఏంటంటే, మీరు కొంతమంది ఓటర్ లిస్ట్ లో ఉండకూడదు, వీళ్ళు అసలు నిజంగా లేరు అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ పెడుతున్నారు. సో అది ఇప్పటి వరకు ఏంటంటే, ఆల్రెడీ మనకి మున్సిపల్ ఆఫీస్ లో కూడా, అదే విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో మీటింగ్స్ జరిగాయి. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు. సో దానికి ప్రాసెస్ ఏంటంటే, ఆ పర్సన్ ఒకవేళ ఎగ్జిస్ట్ లేరు అని అంటే, లేదా ఆ పర్సన్ అర్బన్ లో లేరు, ఎక్కడో వేరే దగ్గర ఉంటున్నారని అంటే, దానికి ప్రక్రియ వేరేగా ఉంటది. దానికి ఫామ్ 7 అండ్ ఫామ్ 8 అనేది అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు ఫామ్ 7 అండ్ ఫామ్ 8 అనేది మీరు అప్లై చేస్తే, అది కూడా ఆన్లైన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో అప్లై చేస్తే, దాని బేసిస్ మీద మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తహసీల్దార్ హూ ఇస్ ద ఏఈఆర్ఓ అండ్ సబ్ కలెక్టర్ హూ ఇస్ ద ఈఆర్ఓ, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా వెరిఫై చేసి ఒకవేళ నిజమైతే తొలగించడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యలో కూడా మీరు డిఫరెన్స్ అనేది కొద్దిగా క్లియర్ గా అర్థం చేసుకొని ఏ విధంగా అప్లై చేయాలనేది కరెక్ట్ గా చేస్తే డెఫినెట్ గా దాని మీద చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మరొకసారి. ఇది ఈ డిస్టింక్షన్ అనేది కొద్దిగా అర్థం చేసుకొని మీరు కరెక్ట్ విధంగా కంప్లైంట్, అబ్జెక్షన్ అని ఇస్తే కంపల్సరీ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టణంలో ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు, వివిధ రాజకీయ నాయకులు, అన్ని పక్షాల వారు ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బైన్సా పట్టణ ప్రజలు బంద్ కూడా చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బైన్సా పట్టణంలో ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ ఉన్నదో చాలా అవకతవకలకు కూడడం జరిగింది. ఏ రకంగా అంటే, బైన్సా పట్టణంలో ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లు, చాలామంది ఓట్లు ఈ వార్డులో లేకున్నా కూడా ఆ వార్డులో ఎక్కించడము, అక్కడ ఉన్నటువంటి వార్డులు, ఎగ్జాంపుల్ ఇంతకుముందు మా వాళ్ళు చెప్పారు, ఏదైతే ఒక హిందూ కుటుంబం ఉన్నటువంటి ఇంటిపైన ముస్లిం ఓట్లు ఎక్కియడము. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే డ్రాఫ్టింగ్ అనేది 10 yearsకి ఒకసారి జరుగుతుంది. బైన్సా మున్సిపల్ ఎన్నికలు 2019 వచ్చినప్పుడు 23 వార్డులకు 26 వార్డులు కావడం జరిగింది. అప్పుడు 23 వార్డులకు 26 వార్డులు అయినప్పుడు ఒక డ్రాఫ్టింగ్ అనేది కీయడం జరిగింది. క్లియర్గా హద్దులు అనేవి ఉంటాయి, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరము. ఆ రకంగా తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం ఏదైతే హద్దులు ఉన్నాయో, హద్దులలో ఉన్నటువంటి ఇళ్ళ యొక్క సంబంధించిన ఓటర్ లిస్టు మాత్రమే ఆ వార్డులో ఉండాలి. కానీ అలా కాకుండా హద్దులు దాటిపోయి ఈ ఒక ఏదైతే రోడ్డు ఉంటుంది, ఈ రోడ్ సైడ్ ఈ ఇల్లు ఉండాలని చెప్పేసి అంటామో, అలా కాకుండా వేరే దిక్కు నుంచి ఓట్లు తెచ్చగలపాడు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇవి హిందువులు ఉన్నట్ల వాటిలలో గడప జరిగింది. కాకపోతే దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒకటే పార్టీ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో
అధికారులకు మచ్చిగా చేసుకొని ఆ రకంగా బైన్సా మొత్తం కన్విన్స్ చేశారు. బైన్సా మొత్తం కన్విన్స్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళు ఏవైతే కొన్ని టిపికల్ వార్డులు ఉంటాయో, గెలవని వార్డులు ఉంటాయో అక్కడ చాలా క్లియర్గా ఎగ్జాంపుల్ సిద్ధార్థ్ నగర్ గల్లీ వచ్చేసి నేతాజీ నగర్ ఓట్లు 400 ఓట్లు ఉంటుండే ముందు. ఇప్పుడు ఏమైందంటే ఒక 200 ఓట్లు నేతాజీ నగర్ ఓట్లు పోయినసారి డ్రాఫ్టింగ్ అయినప్పుడు ఏదైతే నేతాజీ విగ్రహం ఉంటుందో అక్కడ నుంచి కొద్ది ముందర 3వ నంబర్ వీధి నుంచి వార్డు నెంబర్ 1 అప్పుడు డ్రాఫ్టింగ్ చేసిర్రు. ఇప్పుడు 3వ నంబర్ వీధి నుంచి అయితే రోడ్ నెంబర్ 3 తర్వాత వార్డు నెంబర్ 1 ఉండాలి, రోడ్ నెంబర్ 3 తర్వాత వార్డు నెంబర్ 13లో ఉండాలి సిద్ధార్థ. కానీ అక్కడ ఒక 150 ఓట్లు ఈ వార్డుకి వెళ్ళి తీసుకెళ్లి ఆ రోడ్లో వేయడం జరిగింది. అంటే మీరు అద్దులైతే ఇప్పుడైతే చేంజ్ కాలే, 10 సంవత్సరాలు ఒకసారి అవుతుంది. మరి ఇవి ఎట్లా పోయినాయి? మేము కలెక్టర్ గారికి అదే అడుగుతున్నాము. మేము ఒకటే కోరుకుంటున్నాము, ఏదైతే 2019-20 డ్రాఫ్టింగ్ అయిందో ఆ డ్రాఫ్టింగ్ ప్రకారంగా తూర్పు, దక్షిణం, ఉత్తరం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న అద్దులటువంటి ఓటర్లనే ఓటర్లు ఉన్నటువంటి ఓటర్లనే ఓటు ఎలక్షన్ అయ్యే విధంగా చూడాలి. ఒకవేళ అలా కాకుండా మా వాళ్ళు అనేక మంది వార్డుల నుంచి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు చెప్తున్నారు అధికారులు టైం ఉంది, ఇంకా 10 రోజులు ఉంది, మేము చేంజ్ చేస్తామని. ఒకవేళ చేంజ్ చేయకపోతే ఇదే ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పి స్పష్టంగా మీడియా ద్వారా తెలుపుతున్నాము.